బట్టలు కూడా అన్ని మూటలు కట్టేస్తున్నాం. ఆటో అయితే వస్తుంది రాగానే తీసి అందులో చేసేది. అరే నువ్వు తెల్లటి అవి తీరా లోపలే తీసి ఇక సంచులు వేసారు. 2 సంచులు పెట్టాయి ఇక్కడ. ఇక ఇక్కడ ఇంకో సంచి ఉంది. ఇక 3 సంచులు నవీన్ అవన్నీ తీసేసి ఇక ఈ బ్యాగ్లో కొన్ని సర్ది బట్టలు ఏమన్నా డబ్బుల్ని బ్యాగ్లో పడతాం అని తీసుకుంటా. అక్కడ దొరికినాయి చింతలకి ఇవ్వాల ఇందులో పెట్టేనా ఆ సంచిలో పెట్టండి. అవన్నీ కొన్ని రెంచీలు అవి తీయద్దు, మంచం పడి తీయాలి. ఇవన్నీ బయటికి వెళ్ళిపోతే రెంచులు తీద్దాం. వచ్చిందా ఎలక? అక్కడ 2 బ్యాట్లు రోజుకో బ్యాట్ పెడుతుంది 80 రూపాయలు తీసుకొచ్చి ఎలకలకి. మన అమ్మ ఎలకలు పెంచుతుంది. అరే మంచం కింద ఏమైనా ఉన్నాయని చూడు నవీన్. బయట కూడా ఉన్నాయి ఇక్కడ ఇంకా బట్టలు జర్కిన్లు ఇవన్నీ. అవి ఉతకాల్సినవి అంట. అవి విడిగా పెట్టాలి. ఇక కట్టలేదు కట్టేది ఉతకాల్సినవి అని. అది ఎలాగో ఉతకాలి కట్టను, కానీ బెడ్షీట్లను ఉతకాలి. ఉతికిద్దే ఏంటే వద్దులే నేను ఉతుక్కుంటాలే. ఏ నీళ్ళు పెట్టేసి జాడిచ్చేస్తే సరిపోదు. ఈ ఆటోలో అయితే వేసుకొచ్చాను సామాన్లు. మూటలు అన్నీ అయితే మూటలు ఆటోలో పెట్టుకుని వేసుకొచ్చామండి మొత్తం. ఇవన్నీ ఇక్కడే కడుక్కుంటా ఉన్నారు. ఇంకా అక్కడ ఏం కడుగుతూ ఉంది. ఇంకా ఇక్కడ ఎలాగో వాచేరి పెద్దది ఉంది కదా, ఇక్కడే కడుక్కుంటాం అన్నారు. ఇవన్నీ ఇక్కడ ఉంటే వచ్చి దాంట్లో కడుక్కుంటారు. మనకు సంచులు కావాలి కాబట్టి మొత్తం అంపేస్తున్నాం. సంచి ఖాళీ చేసేసి ఆ సంచి బయటికి తెచ్చి అమ్మట్లు అంట్లో ఏమన్నా ఉంటే తీసుకొచ్చి పెద్ద అంట్లోనయ్యి 1 పీస్ అయితే సంచి తెచ్చి నిదానంగా పంపేదానికి. అది అక్కడ పెట్టి చాలుగా 4 సంచులు ఇది ఇప్పుడు పెట్టలేము. సర్దాలి మొత్తం చిన్న సామాన్లు అన్నీ పంపేసి తర్వాత సర్దుకుందాం. అవ్వట్లేదు చిన్నవి. 4 సంచులు సరిపోతాయి. సరే అయితే ఇది ఒకటేగా 5 లోపల పెట్టాను. ఇవి కూడా అక్కడ అంట్లో మరి ఏంటి అవి కూడా సేమ్ మొత్తం అవును ఒక చాట పంపేస్తే ఆ సంచి ఖాళీ అయింది కదా. ఎన్ని
చిన్నోడు వస్తాయిగా బీరువా లేదు మనకి. మంచం, మిషను, ఫ్రిడ్జ్, గ్యాస్ బండ్లు. ఫ్రిడ్జ్ వచ్చేసి బాగానే ఉందా? తలుపు వేసుకొని వచ్చేస్తావా? తాళం ఏది అక్కడ పెట్టావా? దానికే ఉంది. నా తాళం బండి తాళం లోపల పెట్టా. సామాన్లు అయితే ఇగోండి మొత్తం తీసుకొచ్చి మూటలు కట్టినాయి అన్నీ. అరే ఈ బండి తాళం నువ్వు తెచ్చావా? ఇగో పట్టుకో, జేబులో పెట్టుకో. ఈ మూటలన్నీ దించేసాము. ఇప్పుడైతే ఇంకో ట్రిప్ వెళ్ళాలి. ఖాళీ సంచిలో 4 తీసుకొని వెళ్తున్నాం. వెళ్ళి ఇంకా ఉన్నవి కూడా తీసుకొచ్చేస్తే అయిపోద్ది అన్నమాట. ఎలాంటి గవగా చిన్న చిన్న తెచ్చిండు. ఇంకో ట్రిప్ అయితే తీసుకొచ్చామండి ఆటోలో. ఒక ట్రిప్ వేసి రెండో ట్రిప్ అయితే 6 మంచం, డబుల్ కాట్ మంచం, ఫ్రిడ్జ్, మిగతా సామాన్లు, గ్యాస్ బండ్లు, డ్రమ్ము, క్యాన్లు, ఇంకా మిగతా అన్నీ అయితే వేసుకొచ్చాం. ఆయాసం వస్తుంది మెట్లు ఎక్కేసరికి. మామూలుగా లేదు సామాన్లు మోసేసరికి. ఇంకా ఉన్నాయి. ఇంకేమన్నా ఉంటే చిన్న చిన్న బండి మీద తెచ్చుకోవాలండి. ఆటో అయితే మా వాడు స్కూల్కి వెళ్ళే టైం అవుతుంది, ఇంకా వెళ్ళిపోతాను ఈ ట్రిప్ తినిపేసి అన్నాడు. ఇంకా ఉంటే మొన్న బళ్ళ మీద తెచ్చేసుకుంటామే. బోర్డు తిరిగావా? బోర్డు పక్కన బిల్డింగ్ అని చెబుతున్నాగా నీకు లోపలికి వెళ్ళిపోయిందని చెప్తా. బేషన్లు ఒక్క బోర్డులో పెట్టే కింద ఇంకా ఉన్నాయా కింద? అది నా చిన్నది 2 నిమిషాలు పెట్టాలి కింద తీసి. ఎలా మాకండి రీసౌండ్ వస్తుంది. మొత్తం అయితే సర్దలేదు కానీ కొంతవరకు అయితే మాత్రం మొత్తం సర్దుకున్నామండి. ఇప్పుడే జస్ట్ ఇంకా ఇలా తుడుస్తున్నారు. ఇదంతా తుడిసి చెత్త అంతా ఎత్తుతున్నారు ఇక్కడ పిల్లలు. పొద్దున్న స్టార్ట్ చేస్తే ఇప్పుడు కూడా అవ్వలేదు. ఇంకా మొత్తం ఇల్లు అంతా సర్దడం. ఇవ్వండి చెత్త అంతా తుడిసి ప్రస్తుతానికి ఎత్తి వాళ్ళ ఒళ్ళు అయితే హోనం అయితే ఒళ్ళు అంతా పచ్చి పుండులాగా అయిపోయింది. ప్రస్తుతానికి అయితే స్నానం చేసి అరే మళ్ళీ దావలో వచ్చేసి ఎంత తీస్తారేంటి ఏమన్నా. ప్రస్తుతానికి అయితే ఇక స్నానం అయితే చేసి 7 అయిందండి. ఏమన్నా తెచ్చుకొని బయట నుంచి తినేసి పడుకుండి పోవడమే. ఇప్పుడు ఈ ఫ్యాన్ అయితే ఒక ఫ్యాన్ బిగించాం. ఇంకా బెడ్రూమ్లో ఫ్యాన్ అయితే బిగించలేదు. ట్యూబ్ లైట్లు ఒకటి బిగించాము, ఫ్యాన్ ఒకటి బిగించాం. ఇంకా 3 లైట్లు తెచ్చి పెట్టాలి. బాత్రూమ్స్లో లైట్లు పెట్టాలన్నమాట. బాత్రూమ్స్లో లైట్లు పెట్టాలి. బాత్రూమ్స్లో లైట్లు లేవు. ఒక 3 లైట్లు అయితే తేవాలి బయటికి. ఆ బయట లైట్ తెల్లడి మెట్ల మీద లైట్ ఉంది కదా, లేకపోతే ఈ బయట లైట్ కానీ ఒకటి చాలు. ఒక లైట్ వేసుకుంటే మనం 2 లైట్లు వస్తాయి. మెట్ల మీద లైట్ తెచ్చేసి ఈ బాత్రూంలో పెట్టి ప్రస్తుతానికి అయితే ఇంతవరకు అయింది. ఇంకా తుడుచుకొని ఇవాళ తినేసి పడుకుంటే ఇంకా ఏమన్నా ఉంటే సర్దాల్సినవి కొంచెం ఇంకా రేపు సర్దుకుంటామేనండి. ఇవి అయితే మొత్తం తోమేసి వంటగది అయితే అంటూ స్టాండ్ ఇక్కడ కొట్టాం. ఫ్రిడ్జ్ అయితే ఇక్కడ పెట్టాం. వాటర్ బాటిల్స్ మనకి కామనే, థమ్స్అప్ బాటిల్. ఇవైతే ఇదన్నమాట పొజిషన్. స్టవ్
ఇవన్నీ అయితే ఇలా సర్దారు. వీటిలో సరుకులు అవి పెట్టుకుంది సంజు. ఆ పైన అయితే పనికిరాని పెద్ద పెద్దవి వాడినాయండి పైకి ఎక్కిచ్చేసారు. ఇక్కడ ఖాళీగా ఉంది కదా, ఇక్కడ పెట్టుకోవచ్చు కొన్ని సామాన్లు. ఆ బాత్రూంలో పెట్టి ఆ లైట్ తీసుకెళ్ళి బయట ఒక లైట్ చాలు మనకి. ఈ లైట్ వేస్తే మెట్లంతా లైటింగ్ కనపడుతుంది. మెట్ల మీద లైట్ అవసరం. చిన్నబాబు నువ్వు స్నానం చేసి వచ్చి ఎక్కడే తిరుగుతున్నారు కానీ నలుగురు స్నానం మాత్రం చేయట్లేదు అసలు. తలుపున స్నానం చేసి వచ్చేస్తాను నేను. సరే ఓకే రండి, ముందు స్నానం అయితే చేసి వచ్చేస్తాను. టీవీ అయితే ఇంకా కలెక్షన్ అయితే రాలా మనకి. ఇక్కడ నెట్ బాక్స్ ఒకటి వేయించాను. మనకి ఇక్కడ నెట్ డైరెక్ట్గా రాదంట. కింద అయితే మనకు బాక్స్ వేసాడు. వాళ్ళ బాక్స్ బిగించి రేపు లాగి వేస్తా ఉన్నారు వైర్ అనేది. ఇంకా ఈ ఫోటోలు ఇవన్నీ కూడా అన్నది రేపు ఎక్కడ కొట్టాలి ఏంటన్నది చూసుకొని మొత్తం అయితే బిగించాలి. ముందైతే స్నానం చేసి వచ్చేస్తాను. నువ్వు చేస్తావా మాకల్లో? సరే అయితే వాళ్ళకైతే ఫ్యాన్ కింద పడుకుని పోతారు ఇక్కడ. సరే అయితే వాళ్ళిద్దరు వెళ్ళారా స్నానానికి? ఓకేనండి, తర్వాత స్నానం చేసి కలుద్దాం. టైం వచ్చేసి 8:15 అవుతుందండి. 8:15 కల్లా ఈ పాటిగా ఇప్పుడే స్నానం చేసి అయితే వచ్చాను. ఫ్రెష్గా కొంచెం ఫ్రెష్గా అనిపించింది. పొద్దున్న నుంచి మొత్తం దుమ్ము ఆ రూముల్లో దుమ్ము అవన్నీ దులుపుకొని ఇక్కడ దులిపి మళ్ళీ ఇదంతా కడిగి అక్కడ సామాన్లు తీసుకొచ్చి ఇక్కడ పైకి ఎక్కించి కాళ్ళు అయితే విపరీతమైన నొప్పులు. పడుకుందామంటే ఆ గదిలో మంచం వేసాం కానీ ఫ్యాన్ లేదు. ఇంకా సరే అని చెప్పి ఇక్కడ కింద కూర్చున్నాం. బటాస్ వచ్చాడు ఇవాళ పెళ్లి చూస్తాకి. ఎంజాయ్ అయితే అక్కడ కూర్చొని రిలాక్స్ అవుతుంది అనమాట. జరిగింది. నవ్వు. ఓకే, ఇప్పుడు మొదటిసారి అయితే ఇంట్లోకి వచ్చాం కాబట్టి ఒక చిన్న ప్రేయర్ అయితే చేసుకుంటున్నాం. కుటుంబ ప్రార్థన చేసుకొని ఇక వంట అయితే చేసే ఓపిక అయితే లేదంటండి సంజయ్కి. మామూలుగా బయట ఏమన్నా ఫ్రైడ్ రైస్ అన్నీ ఏమన్నా తెచ్చుకొని తినేద్దాం, పిల్లలు ఉన్నారుగా ఫ్రైడ్ రైస్ అంటున్నారని చెప్పింది. ఇప్పుడైతే చిన్న ప్రార్థన అయితే చేసుకొని ఇక తర్వాత ఏమన్నా తెచ్చుకొని తిందాం. నీ తండ్రి తోడ పుట్టిన శల్లును వారి యొక్క అనామేలు ఎద్దపరిచి అనాలోత్పమైన నా భూమిని విమోచకుడు ధర్మం మీదే దాని వచ్చి పెట్టుకోండి. ఇప్పుడైతే ప్రేయర్ అయిపోయిన తర్వాత ఇంకా వీళ్ళకైతే అసలు కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి అండి. ప్రేయర్ అవ్వకముందే మేము తినేస్తాం, తిన్న తర్వాత చేసుకుందాం అన్నారు. కాకపోతే వద్దులే, ఒక్క అరగంట సేపే కదా, అవ్వగానే వెళ్ళి తెచ్చుకోండి ఫ్రైడ్ రైస్, ఎమ్మటే వేడివేడిగా తినొచ్చు అని చెప్పాను. ఇంకా వెళ్ళి ఫ్రైడ్ రైస్ అయితే తీసుకొని వచ్చారు. అలాగే డ్రింక్ బాటిల్ కూడా తెచ్చారు. వీళ్ళకైతే ఫుల్ అయితే ఆకలి మీద ఉన్నారు. పొద్దున్న నుంచి సామాన్లు అయితే చాలా కష్టపడి మోసారండి. నవీన్, జాన్సన్ ఇంకా వీళ్ళిద్దరు అయితే కనుక ఇప్పుడే వచ్చారు స్కూల్ నుంచి. ఇక ఆ సామాన్లు అవి మోసేసరికి ఫుల్గా ఆకలేస్తుంది. వీళ్ళకి అస్సలు ఆగట్లేదు, పెట్టంగానే తినేస్తున్నారు. అంత ఆకలి మీద ఉన్నారనమాట. 4 ఫ్రైడ్ రైస్ అయితే తీసుకొచ్చాం. 5 తీసుకొచ్చామండి 6గురికి. అంటే ఎందుకులే అంత మళ్ళీ హెవీగా తినలేము, అలా కొంచెం కొంచెమే తింటాం మేము. అందుకని చెప్పి 5 తెచ్చాం, సరిపోతాయి 6గురికి. బయట ఇది రెస్టారెంట్ స్టైల్, ఇది వైట్గా ఉంది. ఇది మహారాజా బండి స్టైలా. ఇంకా పొద్దున్న నుంచి కష్టపడిన దానికి వంట చేసే ఓపిక లేక ఇప్పుడు ఫ్రైడ్ రైస్ అయితే తెచ్చుకున్నాం. ఇంకా పిల్లలకు కూడా ఎలాగో ఫ్రైడ్ రైస్ అంటే ఇష్టం కాబట్టి చక్కగా హ్యాపీగా తింటున్నారు. బటాస్ బాగుందంట. ఏంటి ఇచ్చాడు? ఏంటిది రే? కాల్ షార్వానా, గ్రేవీనా? గ్రేవీ షార్వానా? వెల్లిపాయలు వేయలేదా?
ఉల్లిపాయలు సపరేట్గా కొంచెం వేయమనాలి. ఇన్ని ప్యాకెట్లు తీసుకున్నప్పుడు కొంచెం కవర్లో వేసి ఇవ్వు, అందులో వేసి కనపడుతుంది అసలు అని చెప్పాలి. లోపల కడతారు చెప్పాలి. అప్పుడు మామూలుగా ఉల్లిపాయలు కట్టించు అంటే కడతాడు. ఇన్ని ప్యాకెట్ల మీద మరి కడతాడు, అందులో ఏడు మామూలుగా కట్టేస్తాడు. మనం అడిగామనుకో కంపల్సరీ వేస్తాడు. చూద్దాం టేస్ట్ ఎలా ఉందో అసలు. కన్నులు కూడా తింటారు మీరు. బాగుందో వేడి వేడిగా. బాగుందా నీది? నీది బాగుంది. నీది ఎలా ఉంది? అందరిది ఒకటే బాగుంది. అందరిది ఒకటేనా? వేరు వేరు కదా? నీది ఒక్కడదే సపరేట్. నాది ఒక్కడిదే బయట. మంచి ఆకలి మీద ఉన్నారండి, అస్సలు ఆగట్లా. అడిగినా సరే ఎలా ఉందో చెప్పమన్నా సరే చెప్పట్లా. ఫాస్ట్గా తినేస్తున్నారు. నాకు కూడా అసలు కళ ఆడుతుంది అసలు. అందుకే నేను కూడా ఇలా వీడియో తీస్తే వెనకమాల నుంచి ఇలా తినేస్తున్నా. బాగుంది. నాకైతే ఇలాగా రైట్ తినడం అంటే పెద్దగా ఇష్టం ఉండదండి. సంజయ్ని అడిగాను, చికెన్ చేస్తా కావాలంటే 1 కేజీ బిర్యానీ చేసి తినేద్దాం, పిల్లలు అందరూ ఉన్నారు కదా అన్నాను. అస్సలు ఓపిక లేదు అసలు నాకు. మంచినీళ్ళు కూడా తాగడానికి ఓపిక లేదు, ఎవరన్నా తాగిస్తే తాగుదామని చూస్తున్నాను అంది. సరే ఇంకేం చేస్తామని ఇంకా పిల్లల్ని అడిగితే వాళ్ళు ఫ్రైడ్ రైస్ అనే అంటారు. సరే తీసుకొచ్చేయండి తినేద్దాం అన్న. అందుకని అయితే ఇక ఫ్రైడ్ రైస్ తింటున్నాం అనమాట. బాగానే ఉందండి ఫ్రైడ్ రైస్ కూడా. చారు వేసుకో. ఇందులో పెట్టుకో, తర్వాత వచ్చింది ఇద్దరు. పెట్టుకోండి, ఇంకో బయట ఉందిగా. డ్రింక్ అప్పుడే తేకపోతే ఫ్రిడ్జ్లో పెడితే తాగేటప్పుడు తెచ్చుకోవాలన్నా. కూలింగ్ మొత్తం పోతుంది. వాటర్ బాటిల్ తెచ్చాయి.
అంతా హోనం అయిపోయింది. తెలంగాణ అంటే పడుకుని పడడం. ఇప్పుడు ఒకసారి ఒక ఫ్యాన్ బిగించామండి. ఇంక ఈ రోజులు అందరం ఎక్కడ పడుకుని పడలేదు. రేపు ఇంకో ఫ్యాన్ తెచ్చి ఆ రూమ్లో బిగించారు. అదన్నమాట విషయం. అవ్వలేదు ఇంకా మీ ముగ్గురిది. పటాస్ గడు చక్కగా తినేసి అక్కడ పైకి వెళ్ళి నిద్ర వచ్చేస్తాడు, పడుకుని పోతాడు పైకి వెళ్ళి. చిన్నబాబు అంటే లాస్ట్లో చారువా టేస్ట్ వస్తున్నాడు అండి. అయిపోయిందండి, అందరం తినేసాం. వాడు ఫస్ట్ తినేసి ఇంకా నా వల్ల కాదు అని వెళ్ళి పైన కూర్చొని దోమలు పడుతున్నాడు. ఇంక వీళ్ళు అయితే తినలేక లాస్ట్లో కొంచెం ఉంటే నిదానంగా తింటున్నారు. నవీన్ గాడికి స్పూన్ ఇవ్వలేదండి. ఫ్రైడ్ రైస్ ఒకటి చేత్తో తినబోతావు నాకు, ఉప్మా ఒకటి చేత్తో తిన్నాయి అసలు తినడం వల్ల మానేస్తా. రాజ్యాంగంలో కాదు, నా హిస్టరీలో ఉంది. సర్లే నువ్వు కానీ లెగు, నువ్వు నిద్ర వస్తుంది నువ్వు తింటే. అవును, నువ్వు గంటసేపు ఆ చార్వాకాయ ఇట్లే పిసుకెళ్ళి. ఓకేనండి, ఇంకా తినేస్తే నీట్గా చక్కగా క్లీన్ చేస్తారు. ఇంకా ఇప్పుడైతే అరే వెళ్ళి ఆ డ్రింక్ తెచ్చి తాగేద్దాం. ఆ డ్రింక్ నేను అక్కడ ఒక 2-3 గ్లాసులు 4 గ్లాసులు తీసుకున్నాను. ఆడికి అంత తెల్లండి వెళ్ళరా, ఆడికి అంత నేను వద్దులే పడేస్తాను అన్ని చాలా గ్లాసులు ఉన్నాయి. ఆ కవర్ అవన్నీ అక్కడ నువ్వు అది ఇంత డబ్బా పెడితే అవుతుంది. డస్ట్బిన్లు ఇచ్చాడు కదా జగనన్న, అది పెట్టి దాంట్లో వేయండి. ఇప్పుడు కాలువ పక్కన లేదు కదా మనకి, ఏమో ఇంత డబ్బా ఒకటి పెట్టి అందులో చెత్త వేసేది. చిన్న బకెట్ ఉంది కదా, ఏమో అందులోనే వేసి ఉంచారు. అయితే అక్కడ అందులోనే వేసి ఉంది అక్కడ, నేను కూడా ఇంక అందులోనే వేసాను. ఆ పెద్ద డబ్బా పెడితే అది కూడా ఒకటి చాలదు మనకి, 2 కావాలి, 2 డబ్బాలు చెత్త వేయడానికి. పొడి చెత్త తడి చెత్త 2 డబ్బాలు పెట్టేసి రేపు అక్కడ రాగానే బండి రాగానే వేసి కిందకెళ్ళి. సరే అయితే ఇంకా డ్రింక్ తాగేసి పడుకుందాం. పొద్దు నుంచి మరి ఎన్ని మోసంగా కానీ ఇది కోసం తాగేద్దాం. ఉప్మా తాగేస్తే పడుకుందాం, నిద్ర వచ్చేస్తుంది. 9:30కే నిద్ర వచ్చేస్తుంది. మామూలుగా 12 అయినా నిద్ర రాదు. మాకు నడవచ్చింది, స్లోగా పోయాలి. కొంచెం అందులో గుర్తుపడతారు కదా, మీ అమ్మాయిలు తిడతారే మరి డ్రింక్ ఇవ్వద్దన్నట్టు. పాత డ్రింక్ ఏం చేశారు? సగం సగమే వీడంత తాగుతున్నాడు డ్రింకులు. ఆడికి వచ్చి సగం చాలు. చాలే తీసుకో. అంత కోసిన వాడు వీడికి అసలు తాగది వద్దులే మాట తాగుతాడు అసలు. తీసుకో చాలు తాగపడు చాలు. నాకైతే అవసరం కాదు. 3 గ్లాస్ తెచ్చినా వెనుకడికి అవ్వలేదు. ఓకేనండి, ఇంకా చూశారు కదా వాళ్ళకైతే ఇక ఇలా గడిచిందనమాట.
ఒళ్ళు హోనం చేసుకొని డ్రింక్ తాగుతున్నాం. ఇంకా తాగేసి అయితే ఇప్పుడు ఇక ఇదే ప్లేస్లో కొంచెం నీట్గా క్లీన్ చేసేస్తే పక్కేసుకొని ఇక ఇక్కడే పడుకుండిపోతాం. ఆ డ్రింక్ తాగంగానే పల్లవి కొంచెం క్లీన్ చేసేయమ్మా. క్లీన్ చేసేసి బంతులు వేసేసి వాళ్ళు ఈలోపు వెళ్ళి మీరు తాగంగానే ప్రిపేర్ తీసుకొని రండి. ఈలోపు పక్కన వేసేస్తే కావాలి కదా పొద్దునకైనా. కావాలంటే తెప్పించుకోవాలి. ఉంటే ఒక అరవై నీళ్ళు తీసుకుని వచ్చి అయిపోయింది. గుడ్లో ఉంటే తెచ్చాను. ఓకే, ఇది చెప్పేస్తావా నేను అడుగుతా. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజుకి ఇదైతే వీడియో అండి. నాకు మాట్లాడే అవకాశం కూడా రాలేదు, అయినా నేను ఇంకా మాట్లాడలేకపోయాను, పని ఎక్కువైంది వల్ల. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్ 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 బాయ్. తన నారే తన నారే తన తన నారే నారే.